ఫిరాయించలేదని తెలంగాణ స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చిన జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా కోరుతూ ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి అయిన జీవన్ రెడ్డి ఇదే నియోజకవర్గంలోని కొన్ని వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాల్సిందిగా ప్రచారం చేశారు. ఎన్నికల వేళ జగిత్యాలలోని ఈ వింత రాజకీయంపై స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. జగిత్యాలలో ప్రస్తుత ఎమ్మెల్యే సంజయ్ కుమార్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఉప్పు నిప్పులా చిటపటలాడుతూనే ఉన్నారు. ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరుతున్నారు. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటోన్న సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయిన సంజయ్ ఇప్పుడు కాంగ్రెస్ తో ఉన్నారు. అయితే ఆయన పార్టీ ఫిరాయించలేదని స్పీకర్ విచారణలో తేల్చారు. సంజయ్ పార్టీ మారారు అనడానికి ఆధారాలు లేవన్నారు. సో ఆయన బీఆర్ఎస్ లోనే ఉన్నారని తీర్పు చెప్పారు. అలా బీఆర్ఎస్ లో కొనసాగుతున్న సంజయ్ కుమార్ జగిత్యాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా కోరుతూ ప్రచారం చేస్తున్నారు. దయచేసి నన్ను గెలిపించడమే కాదు, నా కండగా ఉండే ఈ చెల్లెని గెలిపించండి, చేతి గుర్తు కొట్టేసి గెలిపింది నన్ను బలోపేతం చేయండి అని చెప్పి సందర్భంగా చెప్తున్నా. అంతకుముందు కూడా మాట్లాడేది ఒక నాయకుడు 2019లో మా సీనియర్ కొడుకు అని చెప్పి నేను గెలిపించిన అన్నాడు. సీనియర్ కొడుకు ఏ పార్టీకి ఉండే పోకుండా వారికి ఇల్లే పార్టీ అందరూ చేతి గుర్తు పార్టీ. వాళ్ళు చేస్తే అంత సక్రమం, మేము చేస్తే అక్రమం అయిపోయిందా. కాబట్టి మీరు అవన్నీ కూడా పక్కన పెట్టి మన ప్రాంతం, మన వాడకట్టు, మన ఊరు, మన నియోజకవర్గం ముఖ్యమైన బాగా నేను దీనా మీ అందరూ కూడా దయచేసి ఓటేసి గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తా ఉన్నాను. జగిత్యాల నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వారికి బీఫారాలు ఇస్తే ప్రచారం చేస్తానన్నారు జీవన్ రెడ్డి. కాంగ్రెస్ కోసం కష్టపడ్డ వారికి టికెట్లు ఇవ్వకుండా వలస నేతలకు ఇస్తే వారి తరపున తాను ప్రచారం చేసేదే లేదన్నారు. అన్నట్లుగానే కాంగ్రెస్ జెండా మోసిన టికెట్ రాని కార్యకర్తలు స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేసిన చోట్ల జీవన్ రెడ్డి వారిని గెలిపించాలంటూ ఇంటింటికి తిరిగి అభ్యర్థించారు. మీ సోనియమ్మ తల్లి నమ్ముకున్నాం, రాహుల్ గాంధీ నమ్ముకున్నాం, ఈ దొరలు నమ్ముకోలే. పడకపోయి దొరగారి కాలకాల పడి ఉండంటే ఎవరు పెద్దలు అన్నాడు. నీ అక్క ఎట్లా అట్లే నాకు దయ, నేను ముద్రాజ్ బిడ్డ, చెరువుల బిడ్డ కొట్లాడతాను. చూడు తల్లి మీ దయ. నేను ఎక్కువ చెప్పి ఉర్రేత శక్తి లేదు నాకు ఈడు పడ్డదవ్వా. నాకు జరిగే అవమానాలకు ఏదైతుందో నిజంగా చెప్తున్నా. నేను ఎవడు రావద్దు ఈ రోడ్డు మీదకి. కానీ నన్ను నమ్ముకున్న వాళ్ళకు అన్యాయం అవుతుంటే నేను చూడలేక రోడ్డు మీదకి వచ్చాను. అటు సంజయ్ కుమార్, ఇటు జీవన్ రెడ్డిల ప్రచారం రెండు పార్టీల కార్యకర్తలని గద్దరగోళానికి గురి చేస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ తరపున ప్రచారం చేయడంతో బీఆర్ఎస్ క్యాడర్, కాంగ్రెస్ నేత అయిన జీవన్ రెడ్డి స్వతంత్రుల తరపున ప్రచారం చేయడంతో కాంగ్రెస్ క్యాడర్ తలలు పట్టుకుంటున్నారు. ఎన్నికలపై దీని ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి.